వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ మీతో నేను నా మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ వరకు రొటీన్ ఎలా ఉంటుంది, ఒక ఐడియల్ డే రొటీన్ ఎలా ఉండాలి, డే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఎలా థింగ్స్ని ప్లాన్ చేసుకుంటూ పోతే మన డే బెస్ట్గా ఉంటుంది, టైం మేనేజ్ చేయొచ్చు, అలాగే మనకు స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. ఇది ఎవరైనా ఫాలో అయిపోవచ్చు చక్కగా ఇలాగే. ఎస్పెషలీ మామ్స్, న్యూ మామ్స్ కానీ లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా రిలేట్ చేసుకోవచ్చు. బికాజ్ నాకు ఒక పాప ధన్వి ఉంది కాబట్టి. సో తనతో నా డే ఎలా ఉంటుంది, పిల్లలు ఉండేవాళ్ళు మీ డేని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేసి జస్ట్ ఒక ఐడియా లాగా అయితే ఉంటుంది ఈ రొటీన్. సో ఆ ఆస్పెక్ట్లోనే ఇవాళ వీడియో అయితే నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:10 అవుతుంది. నేను మండే టు సాటర్డే మోస్ట్లీ 4 o'clock ఆర్ 5 o'clock అయితే ఖచ్చితంగా లేస్తాను. ఈ టైంకి లేస్తేనే డే మొత్తం కూడా ఎనర్జెటిక్గా యాక్టివ్గా నా పనుల్ని హ్యాపీగా చేసుకోగలుగుతాను. ఇన్ బిట్వీన్ నాకు కూడా మంచి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంట్లో అందరికన్నా ముందే మనము లేవగలగాలి. అప్పుడే కొంచెం ఆ కొద్దిగా ఉన్న టైం మనము ఎఫెక్టివ్గా యూస్ చేసుకోగలుగుతాం. అది మన సెల్ఫ్ కేర్ కావచ్చు, లేకపోతే పిల్లల లంచ్ బాక్స్ కానీ, హస్బెండ్ ఆఫీస్కి లంచ్ బాక్స్, లేకపోతే ఇంట్లో వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయడము. సో దట్ పిల్లలు లేచేలోగా మనం కొద్దిగా పనులు ఫినిష్ చేసుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ థింగ్ మార్నింగ్ లేవగానే ఏం చేస్తాను అంటే, బెడ్ పై నుంచి లేవగానే ఫస్ట్ పామ్స్ని బాగా రబ్ చేసుకొని కళ్ళ దగ్గర పెట్టేసుకోవాలి. బికాజ్ మన బాడీలో నైట్ మొత్తం రెస్ట్ మోడ్లో ఉంటాం కదా, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే మనం పామ్స్ని రబ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా యాక్టివ్ అయిపోతాయి. అలా వామ్గా ఉన్నవి మన కంటి దగ్గర పెడితే నిద్ర ఏదైనా ఉన్నా, కొంచెం మబ్బుగా ఉన్నా, లేదా మనము లేవడానికి కొంచెం కష్టపడి లేచినా కూడా ఆ నిద్ర మబ్బు అంతా వెళ్ళిపోయి మన నర్వ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి, మనం కూడా యాక్టివ్గా లేవగలుగుతాము. సెకండ్ థింగ్ మార్నింగ్ ప్రేయర్స్. బెడ్ మీద నుంచే మనము మార్నింగ్ లేవగానే నేనైతే కరాగ్రే వసతే లక్ష్మి ఖచ్చితంగా మన అరచేతుల్ని చూసుకొని నేను చెప్తాను కరాగ్రే వసతే లక్ష్మి. దాని తర్వాత పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా హెల్ప్ అవుతాయనేసి ఈ వీడియోలోనే ఫర్దర్గా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్నింగ్ లేవగానే మన గ్రాటిట్యూడ్స్ అండ్ ప్రేయర్స్ ఖచ్చితంగా మనము చేయాలి. ఎందుకంటే మనము మార్నింగ్ లేచాము, ఇంకొక డే మన లైఫ్లో ఒక కొత్త రోజు మనకంటూ వచ్చింది కాబట్టి ఆ దేవుడికి, ఆ యూనివర్స్కి మనమైతే థ్యాంక్స్ చెప్తూ మన గ్రాటిట్యూడ్ని తెలుపుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఇమీడియట్గా చేసేది, మనం కింద దిగగానే భూమికి దండం పెట్టుకోవడం, భూమాతకి. బికాజ్ మనము లేచిన దగ్గర నుంచి మనం నడుస్తూనే ఉంటాము, మనల్ని మోస్తున్నందుకు మనము థ్యాంక్స్ చెప్పాలి భూమాతకు దండం పెట్టుకొని, సో భూమిని టచ్ చేసి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బెడ్షీట్. ఎప్పుడు కానీ నిద్ర లేవగానే మనం బ్లాంకెట్ని ఫోల్డ్ చేసి పెట్టేయాలి. సో దీంతో ఏమి మన బెడ్కి, నిద్రకి బాయ్ బాయ్ చెప్తున్నాము, ఇంకా డే మొత్తం మనం ఇంకా యాక్టివ్గా ఉండబోతున్నాము అనేసి ఒక ఇండికేషన్. నిద్ర లేవగానే బ్లాంకెట్ అలా వదిలేసి వచ్చేయడం లాంటి హ్యాబిట్ అస్సలు ఉండకూడదు. అది వెరీ 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 బ్యాడ్ హ్యాబిట్. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందో లేదో కానీ అది దరిద్రం అంటారు. సో అలా కాకుండా లేవగానే బ్లాంకెట్ ఫోల్డ్ చేసి బెడ్ కొంచెం సర్దేస్తే క్లీన్గా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు. తర్వాత ఏం చేయాలి అంటే, చక్కగా మనకు ఎంత వీలైతే అంత మంచిగా వాటర్ తాగాలి. కొంతమంది 1/2 లీటర్ అంటారు, 1 లీటర్ అంటారు. అవన్నీ కూడా కాదు, మన కడుపు నిండా, బాగా కడుపు నిండా తాగితే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉంది అనేవాళ్ళు ఖచ్చితంగా మలాసన ట్రై చేయాలి. అంటే మనం ఇండియన్ టాయిలెట్ యూజ్ చేసినప్పుడు ఎలా కూర్చుంటామో ఆ పోస్లో కూర్చొని వాటర్ తాగితే మనకు ఇంటెస్టైన్ పైన, మన పేగుల పైన బరువు పడడం వల్ల సో ఈజీగా మోషన్ పాస్ అయిపోతుంది. సో మార్నింగ్ నెక్స్ట్ థింగ్ చేయాల్సింది ఇది. వీలైతే వామ్ వాటర్, పొద్దున్న లేవగానే ఎప్పుడే కానీ వామ్ వాటర్ తాగినట్లయితే మన బాడీలో పడుకున్నప్పుడు యాసిడ్ అక్యుములేషన్ జరిగి ఉంటుంది మన ఇంటెస్టైన్లో. కొద్దిగా వేడిగా ఉన్న నీళ్ళలో ఆల్కలైన్ నేచర్ ఉండడం వల్ల సో వేడి నీళ్ళు వెంటనే తాగగానే మన బాడీ అంతా కూడా pH బ్యాలెన్స్ అవుతుంది. సో ఈజీగా మోషన్ పాస్ చేసేయచ్చు. ఇది. ఇంకా నెక్స్ట్ థింగ్ బాత్రూమ్ రొటీన్. అది అవ్వగానే ఏం చేయాలి అనేసి నేను ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోవడమే. ఇక నెక్స్ట్ థింగ్ డిటాక్స్ డ్రింక్. మన ప్రీవియస్ వ్లాగ్స్లో నేను నా మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ షేర్ చేశాను కదా, అది కొద్ది రోజులుగా తీసుకోవడం లేదు. బికాజ్ నా బాడీలో కొంచెం అసిడిటీ ఎక్కువ అయినట్టుగా అనిపించింది.
అండ్ అందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొద్దిగా అసిడిక్ నేచర్ ఉండేవే కాబట్టి బెటర్ కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే మంచిది అనేసి స్టాప్ చేశాను. దాని బదులుగా ఈ సింపుల్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఇన్ జనరల్ ఎవరైనా తీసుకోవచ్చు. అందులో మార్నింగ్ 9 o'clock లోపల ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్న pH లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అలాగే టాక్సిన్స్ అన్నీ కూడా డీటాక్సిఫై అయిపోతుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈజీగా వెయిట్ తగ్గుతారు. అండ్ మన బాడీలో ఉన్న అన్నెసెసరీ ఫ్యాట్ని అంతా కూడా బర్న్ చేయడం వల్ల మనము హెల్తీగా అయితే ఉంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే తీసుకోవడం వల్ల రోజు మొత్తం యాక్టివ్గా ఎనర్జెటిక్గా అయితే ఉంటాము. ఇది చేయడం చాలా చాలా సింపుల్. అందులో ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ మన బాడీని హైడ్రేటింగ్గా ఉంచడానికి కూడా ఈ డ్రింక్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. 1 glass ఆఫ్ వామ్ వాటర్లోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఒక 1.5 teaspoon హనీ ఆర్ మన టేస్ట్కి అకార్డింగ్గా కొంచెం లెమన్ పులుపు ఎక్కువగా ఉందంటే ఒక 2 teaspoon హనీ అలా యాడ్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు సమ్మర్ కదా కంపల్సరీ సబ్జా సీడ్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ అంటే డే మొత్తం కలిపి ఒక 1 teaspoon సబ్జా సీడ్స్ని ఇలా డివైడ్ చేసుకుంటూ తీసుకుంటుంటాను మార్నింగ్ డీటాక్స్ డ్రింక్లో. అలాగే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నా లేకపోతే మజ్జిగలోకో ఇలా మొత్తానికి రోజు మొత్తంలోకి అయితే ఒక 1 teaspoon సబ్జా సీడ్స్ మనం తీసుకోవడం చాలా మంచిది. మన బాడీకి మంచిగా చలవ చేస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో ది బెస్ట్ ఇది. ఇంతే సింపుల్గా ఈ సబ్జా సీడ్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ. ఇవన్నీ అయ్యేసరికి 4:30 అయితే అయింది. ఇంకా 4:30 to 5 o'clock నేను యోగా, మెడిటేషన్, ప్రాణాయామ హాఫ్ అన్ అవర్ అయితే ఇవన్నీ చేస్తాను. ఈ హాఫ్ అన్ అవర్లో కూడా 10 minutes మెడిటేషన్, 10 minutes ప్రాణాయామ, 10 minutes స్ట్రెచెస్ అయితే చేస్తాను. నేను జనరల్గా సూర్య నమస్కారం అలాగే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. డెఫినెట్లీ డైలీ ఇది అయితే మిస్ చేయను. ఇంకా ప్రాణాయామ గురించి ఆల్రెడీ డీటెయిల్గా ఒక వీడియోలో షేర్ చేసి నేను ఏమేమి ప్రాణాయామ ఫాలో అవుతాను అనేసి. ఇంకా మెడిటేషన్కి వచ్చినట్లయితే ఓం చాంటింగ్ ఒక 108 times అయినా కూడా చెప్తాను. సో దట్ స్లోగా చెప్పబట్టి 10 minutes సరిపోతుంది. ఇలా మార్నింగే మనము యోగా, మెడిటేషన్, ప్రాణాయామ లాంటివి చేయడం వల్ల డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటాము. అన్నెసెసరీ కోపాలు, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ లాంటివి స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు డేలో హాఫ్ అన్ అవర్ అయినా ఈ ఎక్సర్సైజ్ రొటీన్ అయితే ఫాలో అవ్వాలి. ఇక నెక్స్ట్ 5 o'clock to 6 o'clock ఈ 1 hour వచ్చేసి నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను. నాకు ఇంటి లోపల బయట అంతా క్లీన్ చేయడానికి మినిమం ఒక 40 minutes అయినా పడుతుంది. సో దట్ పీస్ఫుల్గానే చేసుకుంటా హడావిడి లేకుండా. అండ్ ఇంకొక థింగ్, నేను పడుకోబోయే ముందే నెక్స్ట్ డేకి ఏం డ్రెస్ కావాలి అనేసి ముందే తీసి పెట్టేసుకుంటాను, నాకు కానీ ధన్విక్ కానీ. ఇక్కడ ఒక సింపుల్ టిప్ చెప్తా. చాలామంది స్నానం చేయడానికి అసలు టైం దొరకదు, పిల్లలతోటే సరిపోతుందని నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకోసమే ఈ టిప్ అయితే. పడుకోబోయే ముందే డ్రెస్ ఒకటి తీసి పెట్టేసుకోండి, మీకు కనిపించేలాగా, లేవగానే కనిపించేలాగా. సో దట్ మార్నింగ్ లేవగానే ఆ డ్రెస్ మన కళ్ళ ముందర కనిపిస్తుంటే ఏ పనులు ఎక్కడున్నా సరే ఫస్ట్ స్నానం చేసుకోవాలి అని అయితే మన బ్రెయిన్ మనకు చెప్తూ ఉంటుంది. సో జస్ట్ ఒక 5 minutes లేదా 10 minutes ఇంతే. దీనికి ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోవడము? స్నానం చేస్తే ఎంత ఎనర్జెటిక్, ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది, మనకి ఆ ఫ్రెష్నెస్, ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. ఇలా ట్రై చేయండి, కుదరదు అనేవాళ్ళు. ఇక ఆ తర్వాత 6 to 6:30 AM నా పూజా రొటీన్. ఈ హాఫ్ అన్ అవర్ అయితే పీస్ఫుల్గా పూజ చేసుకుంటాను. అందులో గురువారం కాబట్టి కొంచెము ఈశాన్యంలో రాగి చెంబు పెట్టడం ఇదంతా కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఒకరోజు అలా ఇలా మొత్తానికైతే పీస్ఫుల్గా మార్నింగే పూజ చేసేసుకుంటాను. ఇక 6:30 to 7:30 AM ఈ 1 hour వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అలాగే ధన్వి లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. నేను ఎప్పుడే కానీ నెక్స్ట్ రోజు ఏం చేయాలనేసి ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ లేచి హడావిడి ఉండదు. ఏం చేయాలని మన మైండ్లో ఒక ఐడియా ఉంటే జస్ట్ ఫాలో అయిపోతాము. సో దట్ టైం వేస్ట్ అవ్వదు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సమ్మర్కి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఫర్మెంటెడ్ రైస్. మన ప్రీవియస్ వీడియోలో కూడా 2-3 అడిగారు రెసిపీ షేర్ చేయమని, నేను రెసిపీ కూడా షేర్ చేస్తాను. అలాగే ధన్వి లంచ్ బాక్స్కి వచ్చేసి బీట్రూట్ రైస్. ఈ రెసిపీ కూడా అడిగారు, నేను ఆల్రెడీ నిన్ననే షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. విత్ క్యాప్షన్స్ మెన్షన్ చేశాను కాబట్టి చాలా డీటెయిల్గా ఉంది రెసిపీది. చాలా హెల్తీ. పిల్లలకి బీట్రూట్ రైస్ ఇవ్వడం వల్ల మంచిగా వాళ్ళ బాడీకి కావాల్సిన ఐరన్ అందుతుంది. ఎవరికైనా పిల్లలకి హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అనేవాళ్ళు ఈ బీట్రూట్ రైస్ని వీక్లో 1 or 2 ఇస్తూ ఉంటే చాలా మంచిది.
ఈ ఫర్మెంటెడ్ రైస్ మనకు ఎంతో హెల్త్కి మంచిది ఏంటి, ఇది ఇప్పటిది కాదు, చాలా కాలం నుంచి ఉంది. అప్పట్లో వాళ్ళైతే ముందు రోజు సద్దన్నం అని చెప్పేసి తినేవాళ్ళు కదా, అప్పుడు వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళేమో. ఓన్లీ రైస్ తోటే కాదు, ఈ ఫర్మెంటెడ్ రైస్, ఫర్మెంటెడ్ రాగి, ఫర్మెంటెడ్ ఓట్స్, ఫర్మెంటెడ్ బార్లీ, అమ్మో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నేను అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఈ సమ్మర్లో వచ్చే ఏ వ్లాగ్స్లో అయినా సరే నేను సమ్మర్లో మన బాడీకి చలవ చేసే అలాంటిది హెల్త్కి మంచిగా అయ్యే రెసిపీస్, అలాగే కొన్ని టిప్స్ నాకు తెలిసినవి షేర్ చేస్తాను. ఈ ఫర్మెంటెడ్ రైస్ చేయడం చాలా సింపులే. ముందు రోజు నైటే కొంచెం అన్నం ఎక్కువగా వండి నెక్స్ట్ డే ఇంట్లో వాళ్ళందరికీ సరిపోయేంతగా రైస్ని కుక్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి, మట్టి కుండ ఉంటే ఇంకా మంచిది, మా ఇంట్లో మట్టి కుండ దాన్ని విరగొట్టేసింది, అందుకని స్టీల్ దాంట్లో చేస్తున్నాను. మట్టి కుండలో చేస్తే ఇంకా బాగా చలవ చేస్తుంది మన ఒంటికి. ఇప్పుడు ఈ అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా బాగా మ్యాష్ చేసేసి కొంచెం గోరువెచ్చని పాలు వేసుకోవాలి. ఒకవేళ అన్నం చల్లగా అయింది అంటే కొంచెం వేడిగా ఉన్న పాలను వేసుకొని ఒక 2 టీ స్పూన్ అంతా పెరుగు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని 2 పచ్చిమిరపకాయని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అరౌండ్ ఒక 3/4 గ్లాస్ లేదా ఒక 1 గ్లాస్ అంత వాటర్ కూడా యాడ్ చేసినా మంచిదే. మనం నైట్ మిక్స్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలి, బికాజ్ అది నైట్ అంతా ఫర్మెంట్ అయ్యేసరికి మార్నింగ్ కొద్దిగా గట్టిగా అవుతుంది. కాబట్టి కొద్దిగా ఇప్పుడే వాటర్ ఎక్కువ వేస్తే మార్నింగ్ తినడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ అలా పెట్టేస్తే మనకు ఫర్మెంటెడ్ రైస్ అయితే రెడీ. నెక్స్ట్ మార్నింగ్ హ్యాపీగా ఈ ఫర్మెంటెడ్ రైస్ సర్వ్ చేసేయడమే. చాలా సింపుల్ కదా చేయడము. అలాగే దీన్ని మార్నింగే తీసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన గట్ హెల్త్కి కావాల్సిన బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేస్తుంది. ఇది ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి దీంట్లో విటమిన్ బి, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మనం రోజు మొత్తంలో తినే మిగతా ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మన బాడీ. అండ్ రైస్ ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ని స్లోగా రిలీజ్ చేస్తుంటుంది. సో దట్ మనకు ఎక్కువసేపు ఎనర్జీ, స్టామినా ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ బి, అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల హెల్దీ స్కిన్, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. ఫర్మెంటెడ్ రైస్ వచ్చేసి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేస్తూ మన గట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ టైం సేవింగ్ రెసిపీ. మనకి ఎప్పుడైనా టైం లేదు, నెక్స్ట్ మార్నింగ్ ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకున్నప్పుడు నైట్ ఇలా కొంచెం ఒక 5 minutes టైం స్పెండ్ చేస్తే హెల్దీగా ఫర్మెంటెడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇవన్నీ అయ్యేసరికి 7:30 అయిపోయింది. ఇంకా 7:30 to 9:30 ధన్వితోటే ఫుల్ టైం స్పెండ్ చేస్తాను. అండ్ ధన్విని కూడా 7:30 కల్లా లేపేస్తున్నా. ఎందుకంటే చిన్న పిల్లలకి మనము హడావిడిగా నిద్ర లేపగానే స్నానం చేపించి టిఫిన్ తినిపించి స్కూల్ పంపించాలంటే పాపం వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ మధ్యలో చూసుకుంటే చాలా చిన్న పిల్లలకి స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళలో బిహేవియరల్ ఇష్యూస్ ఇలాంటివి చాలా చూస్తూనే ఉన్నాము. సో అది వద్దు అనుకుంటే కొంచెం మన పనులన్నీ ముందే ఫినిష్ చేసుకొని కొద్ది టైం వాళ్ళ కోసం కేటాయించగలిగితే బాగుంటుంది. నేనైతే 7:30కి లేపి తనకు ఒక 8 o'clock వరకు కూడా బాగా కబుర్లు చెప్పి తనకున్న నిద్ర మబ్బు వెళ్ళిపోయి తను యాక్టివ్ అయ్యేంత వరకు బాగా మాట్లాడిస్తాను. తనని యాక్టివ్ చేసేసిన ఆ తర్వాత తనకి స్నానం చేపించి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి నెమ్మదిగా 9:30 స్కూల్కి వెళ్తుంది. సో ఈ 2 hours అనేది చాలా వాల్యుబుల్ టైం. మన పిల్లలు రెస్ట్ ఆఫ్ ద డే చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా అయితే ఉంటారు. అలాగే 9:30 లోపల ధన్వితో పాటు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. సో పిల్లలతో పాటు మనము తింటే వాళ్ళకు కూడా మంచి ఈటింగ్ హ్యాబిట్స్ వస్తాయి. అలాగే మనం కూడా అర్లీగా తిన్నట్టుగాను ఉంటుంది. అండ్ ధన్వి మార్నింగ్ రొటీన్ చాలా డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరైనా ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల పేరెంట్స్ ఉంటే తప్పకుండా ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఏమ్రా చేస్తున్నావు బుజ్జడా? వాడికి స్నానం చేపిస్తున్నావా? అందుక నో ఐస్ ఓపెన్. వాడు ఏడవడం లేదా? వాడు ఎక్కడ చూసావరా ఇట్లా స్నానం చేపించేది నువ్వు? అప్పుడు చూసావా? అత్తయ్య గారు తాతయ్య గారు ఎవరికి?
నీ బేబీగా ఉన్నప్పుడా? వంటగారు వచ్చి టపా కొడతారు. సరే, ఇప్పుడు ఎందుకు నువ్వు వాడికి స్నానం చేపిస్తున్నావు? నీకు బాగా వచ్చా బాగా? ఇవాళ ధన్వి లంచ్ బాక్స్కి వచ్చేసి బీట్రూట్ రైస్ విత్ కర్డ్, అలాగే స్నాక్స్కి నువ్వుల పల్లీల లడ్డు, గ్రేప్స్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇవాళ ఫర్మెంటెడ్ రైస్. ధన్వికి కూడా సేమ్ అదే బ్రేక్ఫాస్టే. చాలా మంచిది కదా, చలవ చేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత జనరలీ 9:30 లోపు తను స్కూల్కి వెళ్ళిపోతుంది. 9:30 to 11:30 ఈ 2 hours నాకు యూట్యూబ్ రిలేటెడ్ వర్క్ ఉంటే అది చేస్తాను. బికాజ్ ఇప్పుడు నేను మార్నింగ్స్ ఎడిటింగ్ వర్క్ ఏమీ చేయడం లేదు. కంప్లీట్గా మీ టైమే నాకు. మార్నింగ్ 4 to 7:30 వరకు కూడా కొంచెం ఎక్కువసేపు యోగా చేయడము, ఇల్లు క్లీనింగ్, ఇవన్నీ పీస్ఫుల్గా చేసుకుంటాను. కాబట్టి కొంచెం ఎక్కువ టైమే ఉంటుంది. ఎడిటింగ్ వర్కే మార్నింగ్ పెట్టుకోను. ఇప్పుడు వచ్చేసి ఈ 2 hours ఎడిటింగ్ వర్క్ ఉంటే చేస్తా. లేదు అంటే ఇంట్లో ఏదైనా క్లీనింగ్ వర్క్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో షేర్ చేశాను కదా, డైలీ ½ an hour ఒక ఏరియా క్లీన్ చేసుకొని రావాలి అనేసి. అలా ఒకరోజు ఏదైనా ఎక్స్ట్రాగా కూడా క్లీన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాను. సో దట్ టైం సరిపోతుంది అక్కడికి. ఇంకా ఇవాళ వచ్చేసి నేను ఎక్స్ట్రా పనులు ఏం పెట్టుకోలేదు. మీరు చాలా రోజులుగా పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి అడుగుతున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 1 weekగా డైలీ నాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి ఆ వీడియో చేసినప్పటి నుంచి కూడా. సో ఇవాళ మీతో నేను ఫాలో అయ్యే కొన్ని, అంటే డైలీ నేను చెప్పే పాజిటివ్ అఫర్మేషన్స్ ఏంటి అనేసి షేర్ చేస్తాను. సో డైరెక్ట్గా ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ చూడడం కన్నా ముందు మనము ఒకటే నేను ముందే చెప్తాను, 100% నమ్మి, ఇంకా ఇది ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఇదే రియాలిటీ అని నమ్మి 0.001% కూడా డౌట్ లేకుండా నమ్మి మనం ఫాలో అయితేనే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ తాలూకు ఎఫెక్ట్ కానీ దాని ఇంపాక్ట్ కానీ 100% మనకు ఉంటుంది. ఈ అఫర్మేషన్స్ అనేవి మనము డే టు డే లైఫ్లో డైలీ మనము చెప్తూ ఉన్నట్లయితే మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి సో మనకు అవి ఖచ్చితంగా జరుగుతాయి. అవి జనరల్గా ఒక మనిషికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ మనము చెప్పుకోవచ్చు అనేసి అయితే చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన హెల్త్కి నేను నమ్మేది, మనం హెల్తీగా ఉంటేనే మిగతావన్నీ కూడా ఒకదానికొకటి జరుగుతాయని నమ్ముతాను. సో నా ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ రిలేటెడ్గా పాజిటివ్ అఫర్మేషన్స్ ఏముంటాయి, మనం బాగా హెల్తీగా ఉండాలి. సో ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు అనుకోండి, పర్టికులర్గా థైరాయిడ్ ఉంది, పీసీఓడి లేదా పీసీఓఎస్ ఉంది, ఇలాంటి వాళ్ళు దానికి అకార్డింగ్గా అనుకోవాలి. లేదు డయాబెటీస్ ఉంది, షుగర్ ఉండేవాళ్ళు ఒక నంబర్ ఉంటుంది, అంటే కరెక్ట్ షుగర్ లెవెల్ ఎంత ఉండాలి అనేసి. సో నా బాడీ లెవెల్ షుగర్ అంత ఉంది అనేసి. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఎప్పుడే కానీ ఈ అఫర్మేషన్స్ అనేవి పాస్ట్ టెన్స్లో ఉండకూడదు, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు జరిగే పాస్ట్ టెన్స్లో ఉంటే అయిపోయింది అది, ఫ్యూచర్ టెన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. విల్ అంటే అక్కడ ఐ విల్ అంటే జరిగే ఆప్షన్ అని జరగకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడే కానీ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు అది జరుగుతోంది అన్నట్టుగా నేను ఫాలో అయ్యే చెప్తాను. ఎప్పుడు నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఐ యామ్ పర్ఫెక్ట్లీ హెల్దీ. సో నేను పర్ఫెక్ట్లీ హెల్దీ అంటే ఇంకా అన్ని రకాలుగాను హెల్దీగా ఉన్నట్టు. ఒకవేళ ఎవరికైనా డయాబెటీస్ ఇష్యూ ఉంది అనుకోండి, మై షుగర్ లెవెల్స్ ఆర్ పర్టికులర్ నంబర్, సో అండ్ సో నంబర్ మెన్షన్ చేయండి, చేసి చూడండి, ఖచ్చితంగా జరుగుతుంది, అంతకే వస్తుంది. ఇప్పుడు నా దగ్గర చూసుకుంటే కొన్ని ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ చూసుకుంటే నా ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉన్నింది. సో అప్పుడు నేనేమనుకునేదాన్ని, అప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ అఫర్మేషన్స్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్తూ ఉంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మనకు ఉంటుంది, అవి జరుగుతాయి. మీరు నమ్మరు, నా ఇమ్యూనిటీ ఎంత ఏ లెవెల్కి డెవలప్ అయింది అంటే, ఇప్పుడు మనం ఇది అనుకుంటున్నాం కాబట్టి థింగ్స్ అకార్డింగ్గా ఒక్కొక్కటి జరుగుతూ వస్తాయి. సో ఇది నేను స్టార్ట్ చేసిన తర్వాతనే నేను డీటాక్స్ వాటర్, మార్నింగ్ తీసుకునే డీటాక్స్ డ్రింక్ గురించి నాకు ఒక వీడియో కనిపించింది, అది చూసి దాన్ని ఫాలో అవుతున్నా. అప్పటి నుంచి నా హెల్త్లో ఎన్నో చేంజెస్ వచ్చాయి. యోగా రొటీన్ చేంజ్ చేసుకున్నా, సో మనం అది అనుకోవాలి, దానికి అకార్డింగ్గా జరుగుతూ పోతాయి. ఇలా ఒక లిస్ట్ ఆఫ్ అఫర్మేషన్స్ ఉన్నాయి, నేను అవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తా, ఒక్కొక్కటిగా నేను ఫాలో అయ్యేవి మీరు చెక్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ లేకపోతే ఫస్ట్ కమెంట్లో కూడా ఆ లిస్ట్ ఆఫ్ అఫర్మేషన్స్ అన్నీ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
యాక్చువల్గా ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి దగ్గర 15 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇన్ డెప్త్గా అవి ఎలా వర్క్ అవుతాయి, ఎలా ఏంటి అనేసి. ఈ వీడియోలో నేను అవి షేర్ చేయాలంటే వీడియో దగ్గర 1 hour వెళ్ళిపోతుంది. సో అందుకనేసి నేను మొత్తం కట్ చేసి జస్ట్ నేను డేలో ఫాలో అయ్యే అంటే డేలో నేను చెప్పుకునే అఫర్మేషన్స్ లిస్ట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీరు మీ సిచ్యువేషన్కి అకార్డింగ్గా హెల్త్ కావచ్చు, ఫినాన్షియల్ ఇష్యూ, బిజినెస్ కానీ, రిలేషన్షిప్ వైజ్ కానీ, మీ మెంటల్ పీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు మీ కెరియర్ గురించి ఏదైనా సరే. అండ్ అలాగే పడుకోబోయే ముందు కొన్ని అఫర్మేషన్స్ మీరు మీకు అకార్డింగ్గా మీరు ఓన్గా ప్రెజెంట్ టెన్స్లోనే అఫర్మేషన్స్ని క్రియేట్ చేసుకొని ఒక వాల్కి హ్యాంగ్ చేసుకోవడం, లేదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు రిపీటెడ్గా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా చూడండి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో ఎన్నో మంచి చేంజెస్ అయితే జరుగుతాయి. అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి నమ్మి చేస్తే. ఇక నెక్స్ట్ మనకు మృదా గ్రేస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి ఒక డ్రెస్ అలాగే ఒక శారీ రివ్యూ కోసం అని పంపించారు. చూడొచ్చు డ్రెస్ అయితే ఎంత ఎలిగెంట్గా బ్రైట్ కలర్స్ అండ్ శారీ కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. క్వాలిటీ అయితే నిజంగా టు బి హానెస్ట్ చాలా చాలా బాగున్నాయి. మెటీరియల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి మీతో షేర్ చేస్తా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుల్ సెట్, ఇది డ్రెస్, ఇది రెడ్ కలర్ మంచి ఎలిగెంట్ డ్రెస్. ఇలా చిన్నగా ఇక్కడ కుందన్స్ లాంటి డిజైన్ కూడా వచ్చింది. అలాగే ప్యాంట్ వచ్చేసి పైజామా, ఇలా దీనికి కూడా మంచిగా డిజైన్ అయితే వచ్చింది. ఈ సెట్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మెటీరియల్ వచ్చేసి సిల్క్ అండ్ కాటన్ మిక్స్డ్లా ఉంది, బట్ లోపల లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది. నాకు ఇదే మేజర్గా నచ్చింది. చాలా డ్రెస్సెస్కి ఈ మధ్య వస్తున్న డ్రెస్సెస్ ఎలా ఉంటున్నాయంటే మరీ థిన్ మెటీరియల్ వస్తున్నాయి, లైనింగ్ అనేది అస్సలు ఉండడం లేదు, అసలు కంఫర్టబుల్గానే అనిపివు. దానిలో కోసమే నేను చాలా వరకు ట్రెండ్స్లో వెతుకుతాను, ఎందుకంటే అక్కడ కొద్దిగా థిక్గా ఉండే మెటీరియల్స్ వస్తాయని చెప్పేసి. బట్ నాకు ఈ మెటీరియల్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా క్వాలిటీగా కూడా అనిపించింది. డ్రెస్ కూడా మెటీరియల్ బాగా థిక్గా ఉంది, అలాగే బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఇది, కాబట్టి మనకు మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు మెయిన్గా ఈ డ్రెస్లో నచ్చిందల్లా ఈ దుప్పట. టు బీ హానెస్ట్ చాలా బాగుంది ఈ దుప్పట అయితే. మనకు వేసుకున్నప్పుడు మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది ఈ దుప్పట. వేసుకుంటే ఈ రెడ్కి కాంట్రాస్టింగ్గా ఈ కొద్దిగా ఈ క్రీమ్ కలర్లో దుప్పట చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది. ఓవరాల్గా నాకు డ్రెస్ చాలా బాగా నచ్చింది. మంచి ప్రీమియం క్వాలిటీ డ్రెస్. హానెస్ట్ రివ్యూ ఇది. ఒకవేళ బాగాలేకుండా ఉంటే నేను చెప్పిండను, మీ దాకా తీసుకొచ్చిండను దీన్ని. ఇది డైలీ వేర్కి లేకపోతే ఏదైనా అకేషనల్గా కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద సైజు ఉంది, నేను ఆల్టర్ చేపించి నెక్స్ట్ ధన్వి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉంది, అప్పుడు వేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి కూడా మీతో షేర్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తా, అలాగే కమెంట్లో కూడా పిన్ చేస్తా, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి శారీ. అసలు నేను ఎప్పుడు శారీలో ఆన్లైన్లో తీసుకోవడం అనేది లేదు, నేను ఆన్లైన్లో ఎప్పుడూ షాపింగ్ చేయలేదు ఇప్పటివరకు బట్టలు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నాకు, అది కూడా వాళ్ళు రివ్యూకి పంపించారు. బట్ నేను అంటే క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి బాన్సురి సిల్క్ శారీ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ డైలీ రెగ్యులర్గా శారీస్ వేసుకునే వాళ్ళకి, లేకపోతే చీర కట్టుకోవడం అంత పర్ఫెక్ట్గా రాదు, కొంచెం కష్టము, లేదంటే హెవీగా ఉండే చీరలు ఇష్టపడని వాళ్ళకి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. నాకైతే శారీ బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మెటీరియల్ చూడొచ్చు చాలా సాఫ్ట్గా ఉంది, అండ్ దీన్ని కట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది అండ్ ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే. అండ్ మల్టిపుల్ కలర్స్ ఉండడం వల్ల దీనిపైకి మనం ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, దీనికి వచ్చిన బ్లౌజ్ అనే లేదు. అదొక బెనిఫిట్ నాకు, అదొక అడిషనల్ బెనిఫిట్ నాకు నచ్చింది. అండ్ వీళ్ళ దగ్గర ప్రైజెస్ కూడా చాలా తక్కువకే ఉన్నాయి. ఇంత క్వాలిటీ మెటీరియల్ ఉన్న ఈ సారీ జస్ట్ 899 రూపీస్ అంతే. ఈ కంప్లీట్ డ్రెస్ సెట్ వచ్చేసి 1299 రూపీస్. మనకు ఇప్పుడు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సింగిల్ టాప్ మనకి ఎంత లేదన్నా 1500 లేకపోతే 1000 పైనే ఉంటుంది. సో ఇది మనకు కుర్తా అలాగే పైజామా దుపట్టా 3 వచ్చాయి. సో నాకైతే చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఈవెన్ బ్లౌజ్కి కూడా మంచిగా డిజైన్ ఇచ్చారు, ఇలా బాగుంది. బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఈ సమ్మర్లో మనకు కట్టుకోవడానికి ఈ చీర చాలా బాగుంటుంది. ఏదైనా అకేషనల్లీ కూడా ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ కదా ఇవి, బాన్సురి సిల్క్ శారీస్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి.
నాకు ఈ వీడియో షూటింగ్ అంతా అయ్యేసరికి 11:30 అలా అయిపోయింది. ఇంకొక 15 మినిట్స్లోగా నేను స్పినాచ్ యాపిల్ జ్యూస్ అయితే చేసుకున్నా మార్నింగ్ ఫస్ట్ స్నాక్గా. ఇది మంచి స్కిన్ గ్లోయింగ్ జ్యూస్. ఇది నెక్స్ట్ నేను స్కిన్ గ్లోయింగ్ జ్యూసెస్ అన్నీ ఒక 5 or 6 ఒక సెపరేట్ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసమే ఈ వీడియోలో నేను రెసిపీ ఏం షేర్ చేయడం లేదు. ఇంకా 11:45 నుంచి 1 o'clock వరకు కూడా లంచ్ ప్రిపరేషన్ టైం. ఏదున్నా కూడా ఈ టైంలోనే చేసేసుకుంటాను. ఒకవేళ టైం మిగిలితే కిచెన్లో ఏదైనా క్లీనింగ్ అలా అయితే చేసుకుంటూ ఉంటాను. ఇవాళ లంచ్కి వచ్చేసి గోంగూర పప్పు చేస్తున్నాను. ఈ పప్పు రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను, సో ఇవాళ అయితే షేర్ చేయడం లేదు. మీతో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ క్విక్గా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీ షేర్ చేస్తాను. దీని పేరు వింటేనే నవ్వొస్తుంది, సోంబేరి చికెన్ ఫ్రై, లేజీ చికెన్ ఫ్రై అనేసి. ఎవరికైతే టైం ఉండదో, లేకపోతే కొత్తగా ఇంకా కుకింగ్ నేర్చుకుంటూ ఉంటారు, ఆర్ ఎల్స్ మనకి ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి. నేను యాక్చువల్గా ఒక తమిళ్ కుకింగ్ షోలో చూశాను ఈ రెసిపీ. అప్పుడు ట్రై చేసా, బాగా నచ్చింది. అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటా. సో ఇవాళ ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. నిజంగానే చేయడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పుతో రసంతో అయితే మంచి కాంబినేషన్ ఇది. దీనికోసము బాగా క్లీన్ చేసిన ఒక 1/2 kg చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 teaspoon చిల్లీ పౌడర్, ఒక 1 teaspoon కొరియాండర్ పౌడర్, అలాగే ఒక 1/2 teaspoon అంతా జీలకర్ర అండ్ ఒక 1/2 teaspoon అంతా హోమ్మేడ్ బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇది వేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇందులోకి ఫైనల్గా ఒక 1.5 teaspoon అంతా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతినే ఈ చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇవన్నీ వేసాక ఒక 1 ఆనియన్ని చిన్నగా కట్ చేసుకుని ఇలా పొడుగు స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు, అంతే, ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వద్దు. ఇలా 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కూడా ఒకేసారి మనం వేసేసుకొని ఫైనల్గా ఒక 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతగా అంటే ప్రతి పీస్కి కూడా ఈ మసాలాలన్నీ పట్టేంత బాగా మిక్స్ చేసి దీన్ని మ్యారినేట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం ఫ్రై చేసేయడమే. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి ఇవి చిటపటలాడాక మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసి బాగా కలుపుకుంటూ ఒక 5 minutes పాటు అలా కుక్ చేసుకోవాలి, ఇందులో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు. అండ్ ఇందులోకి మనం ఇంకా ఎలాంటి స్పైసెస్ కానీ మసాలా ఏమి యాడ్ చేయబోము. మనం ముందు చికెన్కి ఏదైతే మిక్స్ చేసామో అంతే. చాలా సింపుల్ కదా ఇది చేసుకోవడము. జస్ట్ మనకు ఒక 15-20 minutesలోనే చాలా టేస్టీ అండ్ హెల్దీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అందుకే దీనికి సోంబేరి చికెన్ ఫ్రై అని పేరు పెట్టారు. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ ఇది. అండ్ మనము కుక్ చేసేటప్పుడు వీలైనంత వరకు అల్యూమినియం అవాయిడ్ చేయడం మంచిది. బికాజ్ అల్యూమినియం పాత్రలో మనం వండుకున్నట్లయితే మన బోన్స్, మన మజిల్స్ వీక్ అయిపోతాయి. చాలా అర్లీ ఏజెస్లోనే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావడము, అలాగే ఇంకా చాలా రకాల డిసీజెస్ వస్తాయి అనేసి అయితే డాక్టర్స్ ప్రూవ్ చేశారు. సో బెటర్ స్టీల్ యూస్ చేయడం, లేకపోతే ఐరన్ పాత్రలు యూస్ చేయడం, లేదా మట్టి కుండలు వాడుకోవడం. ఈ మూడిట్లో ఏది వాడినా కూడా చాలా మంచిదే. ఇలా ఈ చికెన్ని వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా వాటర్ దీంట్లో రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 glass లేదా చికెన్ ఉడకడానికి సరిపడంత వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి కంప్లీట్గా ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోంబేరి చికెన్ ఫ్రై అయితే రెడీ. చూసారు కదా, జస్ట్ ఒక 15-20 minutesలోనే సింపుల్గా రెడీ అయిపోతుంది, చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక 1 to 1:30 నా లంచ్ టైం. ధన్వి వచ్చేలాగానే నా లంచ్ ఫినిష్ చేస్తా. ఇక ధన్వికి కూడా స్కూల్కి లంచ్ బాక్స్ పంపిస్తాం కాబట్టి తను అక్కడే తినేసి వచ్చేస్తుంది. అండ్ ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా లంచ్లోకి మజ్జిగ తీసుకుంటున్నాం. ఇవాళ వచ్చి కొద్దిగా కలకండ పౌడర్ మన ప్రిపేర్ చేశాను కదా, ఆ పౌడర్ కొద్దిగా పెరుగు వాటర్ వేసేసి మిక్సీ చేశాను. సో స్వీట్ లస్సీ లాగా అయితే ఉంటుంది. కొద్దిగా సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేయడం వల్ల మంచిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే ఇవాళ చికెన్ కదా, చికెన్ వేడి, గోంగూర కూడా వేడినే కాబట్టి మజ్జిగ తాగడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. అండ్ నా లంచ్ ప్లేట్ ఎప్పుడు కూడా మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్, ఫైబర్ వచ్చేలాగానే మిక్స్డ్గానే ఉంటుంది. చూడొచ్చు, రైస్, కొద్దిగా గోంగూర పప్పు, చికెన్, అలాగే మజ్జిగ. సో అన్ని రకాల బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. ఇది నా లంచ్.
ఇంకా ఈలోగా మా ధన్వి కూడా వచ్చేసింది. 1:30 to 3 o'clock వరకు కంప్లీట్గా ధన్వితోటే టైం స్పెండ్ చేస్తాను. అంటే డిపెండ్స్, తను ఒకరోజు అర్లీగా పడుకుంటుంది, ఒకరోజు లేట్ అవుతుంది. సో ధన్విని పడుకోబెట్టేసి నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. నేను యోగ నిద్ర అనే ఒక మెడిటేషన్ టెక్నిక్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇది ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ అంతే, పడుకొని రిలాక్స్ అవుతాము. ఈ హాఫ్ అన్ అవర్ అనేది మనము 2 గంటల సేపు బాగా నిద్రపోతే ఎంత రిలాక్సింగ్గా ఉంటామో అంత చక్కగా రిలాక్స్ అయిపోతాము. ఎవరైనా కావాలంటే ఆ లింక్ కూడా నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎలా చేయాలి యోగ నిద్ర అనేసి. ఇక నేను 3:30 PM నుంచి 9:30 PM వరకు నా రొటీన్ అయితే ఇప్పుడు షేర్ చేయడం లేదు, బికాజ్ వీడియో ఆల్రెడీ లెందీ అయిపోయింది. సో ఇవాల్టి వీడియోలో 4 o'clock మార్నింగ్ 4 AM నుంచి 3:30 PM వరకు విత్ టైమింగ్స్ నా రొటీన్ అయితే షేర్ చేసుకున్నాను. సో దట్ ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. చూసారు కదా, అస్సలు ఎక్కడా స్ట్రెస్ లేకోకుండా, హడావిడి లేకుండా పీస్ఫుల్గా నా పనులన్నీ చేసుకుంటూ ఫుల్ టైం ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేయొచ్చు మన డేని ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మీలో ఎంతో కొంతమందికి ఇదైతే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయిందని అయితే అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకొక వీడియోలో సేమ్ ఇలాగే టైమింగ్స్తో 3:30 PM నుంచి 9:30 PM వరకు నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. ఇక వీడియో ఎండ్కి అయితే వచ్చాము. నేను చెప్పేది ఒకటే, ఇలా ఒక ప్లానర్ని అయితే మెయింటైన్ చేయండి. ముందు రోజు పడుకోబోయేటప్పుడే నెక్స్ట్ రోజు ఏమేం పనులు ఉన్నాయి అనేసి విత్ టైమింగ్స్ ఇలా మనం రాయడం అలవాటు చేసుకుంటే స్లోగా మనం ఇవి ప్రాక్టీస్ చేయగలుగుతాము. ఎంతో టైం కూడా సేవ్ చేసుకోగలము. ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.